Hello guys, welcome back to another amazing episode of Minecraft. సో గైస్ మీరు ఛానల్ కొత్త అయితే లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చిన్న ఇంట్రో చూడండి. సో గైస్ ఈరోజు వీడియో ఎండ్ లోపు అయితే మనం ఒక చిన్న బేస్ అయితే కట్టుకుంటున్నాం అనమాట. సో మొత్తం చూడడానికి స్టే ట్యూన్. సో గైస్ మనమైతే ఇక్కడ బయటకి వెళ్ళిపోదాం. సో ఇవి మనం కలెక్ట్ చేసినాం అనమాట. 13 డైమండ్ 64 గోల్డ్ అవన్నీ కలెక్ట్ చేసేసుకుందాం. ఓకే, ఇన్వెంటరీ అయితే స్పేస్ లేదు. అన్వాంటెడ్ వన్ అయితే పైన పెట్టేసి మనం మళ్ళీ తీసుకొని వెళ్ళిపోదాం అనమాట ఇక్కడ నుంచి. ఓకే, ఈ కోఆర్డినేట్స్ అయితే గుర్తుపెట్టేసుకున్నాం. చలో పైకైతే వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఎక్కువ రోజులు ఉండలేం కదా గైస్ మనం. సో చలో పైకైతే వచ్చేసాం. ఓకే, నైట్ అవుతుంది. మనమైతే మన బెడ్ ప్లేస్ చేసుకొని పండుకున్నాం అనుకో డే అయిపోతుంది. సో ఈ స్కెల్టన్ వీటితో ప్రాబ్లం ఉన్నదన్నమాట. చలో ఓకే గైస్, గుడ్ మార్నింగ్. మన బెడ్ అయితే కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. చలో లెట్స్ గో గైస్, ఫుడ్ తినేసి వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. నైస్, గుడ్ మార్నింగ్ గైస్. ఓహో, కింద ఆల్రెడీ స్కెల్టన్ వెయిటింగ్ అన్నమాట. లాస్ట్ ఎపిసోడ్లో ఇలా స్కెల్టన్ ఎన్ని కొట్టాం మనం. ఓకే, షీప్ నైస్, బాగుంది. ఈరోజు నీ డే బాగుంది షీప్, కొట్టకుండా వెళ్ళిపోతున్నాను నేను. చలో మనమైతే ఒక విలేజ్ని అయితే ట్రై చేద్దాం గైస్ ఫైండ్ చేయడానికి. ఎందుకంటే తర్వాత విలేజెస్ యూస్ఫుల్ ఉంటారు. కానీ మనకి ఇప్పుడు విలేజ్ ఎక్కడ దొరుకుతుందో డౌటే. కానీ ఓకే, ఇక్కడ షుగర్ కేన్ ఉంది, దీన్ని అయితే తీసుకెళ్ళిపోదాం. పేపర్కి వాడడానికి యూజ్ ఉంటుంది. ఓకే, ఇటువైపు కూడా ఉంది, దీన్ని కూడా మైండ్ చేసేద్దాం. చలో ఓకే, ఎందుకంటే విలేజ్ ఉందనుకో మనం ఆ విలేజెస్ దగ్గర ఫుడ్ ఉంటుంది. ఒకవేళ బ్లాక్ స్మిత్ ఉంటే అందులో ఇంకేమైనా లూట్ ఉండొచ్చు. సో మనకి ఇంకా మంచిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో బేసికల్గా విలేజ్ అంటే ఏంటంటే కొంచెం సర్వైవ్ అవ్వడం ఈజీ అవుతుంది. తర్వాత కానీ ఇట్లా విలేజెస్ నుంచి ట్రేడింగ్ చేయడం అలాంటిది ఏమైనా ఉన్నా మనకి విలేజెస్ ద్వారా అది ఈజీగా అయిపోతుంది. సో ఎట్లయినా చేసి మనం ఒక విలేజ్ అయితే ఫైండ్ చేయాలన్నమాట. ఇటువైపు అయితే వెళ్ళిపోదాం, చూద్దాం అక్కడ విలేజ్ దొరుకుతుందో. చలో ఐ థింక్ ఇటు కూడా లేదనుకుంటా. ఇది అయితే బర్చ్ ఫారెస్ట్ మళ్ళీ వచ్చేసింది. మనం ఫస్ట్ ఎపిసోడ్లో ఉన్న బర్చ్ ఫారెస్ట్ వచ్చింది, కానీ ఇప్పుడు మళ్ళీ కనిపించింది అనమాట బర్చ్ ఫారెస్ట్. చలో ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. ఇదేమన్నా షీప్స్ దా భయం. ఎక్కడ చూడు ఎన్ని షీప్స్ ఉన్నాయి, చాలా షీప్స్ ఉన్నాయి ఎందుకో ఇక్కడ. కానీ ఏమో. ఓకే, హనీ బీస్ కూడా ఉన్నాయి, నైస్. ఓకే గైస్, మనకైతే ఒక విలేజ్ అయితే కనిపించేసింది. సో ఎంత ఓకే, అదైతే విలేజే. మనమైతే పైకి వెళ్ళి చూద్దాం ఆ విలేజ్లో ఏమేమి లూట్ ఉంది, ఏం కథ అని చెప్పి. చలో పైకి అయితే వచ్చేసాం. నైస్, ఇక్కడ ఒకైతే వాటర్ ఫాల్ ఉంది. ఓకే, ఇటువైపు కూడా ఉంది విలేజ్, దీని ఒక హాఫ్ పార్ట్. అంటే ఇది మౌంటైన్ పైన స్పాన్ అయినట్టుంది. చలో ఇటువైపు చూసుకుంటే నార్మల్ హౌసే. ఇందులో ఏమైనా ఉంటుందా ఈ హౌస్లో? ఎక్స్క్యూజ్ మీ, లేదంట. చలో ఎటైతే వెళ్ళిపోదాం గైస్ మనం. రేపు కింద ఉన్నారు ఇంకా, చూద్దాం. వారు నేను దీనిపైన ఎందుకున్నాడు ఈ విలేజర్? దీనిపైకి ఎట్లా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విలేజ్? మనమైతే కిందకు వచ్చిదాం ఆ విలేజర్ది తర్వాత. కానీ ఓకే నైస్, బ్లాక్ స్మిత్ కూడా దొరికిండు. నైస్, బ్లాక్ స్మిత్ అంటే తెలిసిందే కదా మనకి లూట్. ఆహా, 3 డైమండ్స్ ఒక ఐరన్ పికాక్స్, నైస్. బ్లాక్ స్మిత్ దగ్గరకు వస్తే ఇదే ఫైదా ఉంటుంది అనమాట. చలో ఫర్నెస్ ఉంది గైస్, ఇందులో మనం స్మెల్టింగ్కి పెట్టేద్దాం. మన దగ్గర స్మెల్ చేయడానికి ఏం లేదు, మన రా అని అక్కడ పాత చెస్ట్లో ఉంది కేవ్లో. సో ఇక్కడైతే మనం ఒక చిన్న క్యాంప్ లాంటివి సెట్ చేసుకొని ఆ మిగతా సామాన్ కూడా తెచ్చేసుకుందాం గైస్. చలో బెడ్ ప్లేస్ చేస్తాం, మొత్తం అవసరం లేని అయితే పెట్టేసా. రీస్పాన్ పాయింట్, ఓకే, రీస్పాన్ పాయింట్ కూడా సెట్ అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం మనం. ఓకే, కేవ్ దగ్గరకు వచ్చేలోపు నైట్ అయిపోయింది అనమాట. జాంబీస్ కూడా స్టార్ట్ అయినాయి. ఓకే, నో ప్రాబ్లం. మన దగ్గర మంచి ఆర్మర్ ఉంది కాబట్టి ఈ జాంబీస్ నుంచి మనం ఈజీగా సర్వైవ్ అయిపోవచ్చు. లాస్ట్ ఎపిసోడ్ ఈ జాంబీలను ఎంతమందిని కొట్టిన, దీన్ని కూడా కొట్టిద్దాం. ఓకే, 2 ఉన్నాయా? ఓకే సెట్.
ఫుడ్ అయితే తినేద్దాం మనం. మళ్ళా హెచ్‌పీ రీజనరేట్ అయిపోతదనమాట. ఓకే. కిందకైతే వెళ్ళిపోదాం మనం. చలో గైస్ కిందకైతే వచ్చేసాం. ఇక్కడున్న చెస్ట్‌ని అయితే బ్రేక్ చేసుకొని మిగతా సామాన్లన్నీ అయితే తీసుకొని వెళ్ళిపోదాం. ఫర్నెస్ ఓకే. క్రాఫ్టింగ్ టేబుల్ కూడా తీసుకెళ్ళిపోదాం. మన దగ్గర వుడ్ ఉన్నా కూడా మనం క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకెళ్ళిపోదాం ఇక్కడ ఉంచి వేస్ట్ అది. దానికి ఏం ఫాయిదా ఉండదు. అట్లనే ఒక టార్చ్ కూడా తీసుకెళ్ళిపోదాం. నేను టార్చ్ తీసుకురావడం మర్చిపోయినా. ఓకే. ఈ టార్చ్ అయితే చేతిలో ప్లేస్ చేసుకుంటే మనకు కొంచెం లైట్ అని వచ్చేస్తది. సో, అగైన్ మనమైతే పైకెళ్ళిపోదాం. బిల్డ్ చేసుకొని పైకైతే వెళ్ళిపోదాం. ఓకే. పైకైతే వచ్చేసాం. ఇక్కడ జస్ట్ ఒక క్రీపర్ వేలిందనమాట. కానీ తెలిసిందే కదా షీల్డ్ ఉన్నంత వరకు మన క్రీపర్స్‌తోని ఏమంత ప్రాబ్లమ్ ఉండదు. మళ్ళా రివర్స్ అంగో చెప్తూనే ఉన్నా ఇంకో క్రీపర్ వేలుతూనే ఉన్నాడు. రివర్స్ ఓకే. ఇక్కడ కూడా ఇంకో క్రీపర్ ఉంది. బాబా ఇంకోటి కూడా ఉంది. అబ్బాబా ఎన్ని క్రీపర్లు ఇవి. రివర్స్ మనం విలేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. విలేజ్ కోఆర్డినేట్స్ నేను నోట్ చేసుకున్నా. సో ఈ డైరెక్షన్లో వెళ్ళిపోతే విలేజ్ అయితే వచ్చేస్తుంది. సో ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. ఓకే గైస్ విలేజ్ అయితే వచ్చేసింది. మనం ప్లే చేసుకున్న దాని దగ్గర అయితే వండుకుందాం ఫస్ట్ అయితే. డే అయిపోతుంది కాబట్టి. చలో ఓకే. గుడ్ నైట్ గైస్. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ గైస్. కానీ ఆహా మార్నింగ్ జాంబీ వాళ్ళ ఫేస్ చూడాలంటే నచ్చదు. మనం ఇంకా మన బేస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి కాబట్టి పర్లేదు. ఇక్కడ ఆ చెస్ట్ అయితే ప్లేస్ చేసేసుకొని మన సామాన్లను అయితే లోపల పెట్టేద్దాం. వన్స్ ఓకే. అన్వాంటెడ్ సామాన్లను అయితే లోపల పెట్టేసా. చలో రైట్. ఇక్కడికైతే వెళ్ళి ఓకే మన దగ్గర ఫర్నెస్ ఉండాలి కదా. ఫర్నెస్ ఉంది గైస్. ఫర్నెస్ కూడా ప్లేస్ చేసేసుకుందాం. చలో ఓకే. ఫర్నెస్ 2 కూడా ప్లేస్ చేసినాం. ఓహో ఎండర్ మ్యానా. ఓకే ఎండర్ మ్యాన్ ఇక్కడ డ్యామేజ్ అయితే మనల్ని 5 హార్ట్స్ వదిలేసింది ఎండర్ మ్యాన్. నైస్. కానీ ఎండర్ పర్ల్ ఇచ్చింది. అసలు ఈ విలేజెస్కి ఏమైతుంది, ఎందుకు వీళ్ళు ఇంత టైం ఇస్తున్నారు, అది వాళ్ళ ఇష్టం. కానీ మనమైతే వదిలేద్దాం. ఇందాక ఎండర్ మ్యాన్ ఫైట్ చేస్తూ మన యాక్స్ అయితే తిరిగిపోవడానికి వచ్చింది. సో కొత్త యాక్స్ అయితే క్రాఫ్ట్ చేసేసుకుందాం. ఓకే యాక్స్ అయిపోయింది. పికాక్స్ అయితే అవసరం లేదు. ఇందాక బ్లాక్ స్మిత్ లో మనకు ఫ్రెష్ పికాక్స్ దొరికింది అనమాట ఐరన్ది. సో అదైతే మనం వాడదాం. అట్లనే ఇటువైపు చూస్తుంటే హేబెల్ ఉన్నట్టుంది. దీన్ని కూడా మైండ్ చేసేసుకుందాం. ఫుడ్కి యూజ్ వస్తుంది అనమాట. ఫస్ట్ దీన్ని ఫుడ్గా కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ దీన్ని వీట్లా కన్వర్ట్ చేయాలన్నమాట. వీట్లా కన్వర్ట్ చేసిన తర్వాత బ్రెడ్ వస్తుంది. ఓకే 12 బ్రెడ్ అయితే వచ్చేసింది. ఈ విలేజెస్ నిజంగానే బ్రెయిన్ ఉండదు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది దింపుదాం అనిపిస్తుంది. కానీ అది వాళ్ళ ఇష్టం అని చెప్పి వదిలేస్తాం. మనం అయితే పైకి వెళ్ళి కొంచెం హైవీ ఉంటుంది కాబట్టి ఒకసారి పైకి వెళ్ళి చూసుకుందాం ఏ స్పాట్ బాగుంటుంది మన న్యూ బేస్కి. అటువైపు అయితే వెళ్ళి చూద్దాం. అటువైపు కొంచెం ఎత్తుగా ఉంది కదా, అటు చూస్తే మనకి ఈజీగా అనిపిస్తుంది. ఇటువైపు బాగాలేదు, మొత్తం కొండలు ఉంది. కొండల దిక్కు అయితే మనకు అవసరం లేదు. ఇటువైపు చూసుకుంటే ఓకే ఇటువైపు బాగానే ఉంది గైస్. అటు కూడా ప్లెయిన్ గానే ఉంది. మనం కొంచెం ప్లెయిన్ చేసుకుంటే అయిపోతుంది. నాకు తెలిసిన స్పాట్ అయితే ఓకే అనుకుంటున్నాను నేను. ఇటువైపు అదైతే ఫైనల్ అనుకుంటున్నా. ఎందుకంటే అక్కడ చిన్న రివర్ టైప్ లో కూడా ఉంది. రివర్ పక్కన ఉన్నట్టుంటది. ఇటువైపు కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇటువైపు ఏమైనా ఉందా. ఓకే ఇటువైపు అయితే రివిన్ టైప్ లోనే ఉంది మొత్తం. అటువైపు కూడా బాగానే ఉంది. అటువైపు ఇంకా ఎక్కువ ప్లేన్స్ ఉన్నట్టుంది. మన రెండర్ అయితే అవ్వట్లేదు. బట్ అయితే వెళ్ళి చెక్ చేద్దాం ఫస్ట్ అయితే కిందకి వెళ్ళి ఇద్దాం. ఈ రివెన్ లో ఏంది. ఓకే ఇక్కడ కోల్ మరి ఐరన్ ఉంది. అది కూడా మైండ్ చేద్దాం మనం ఫాస్ట్గా. ఓకే కోల్ అయితే మైండ్ చేసేసాం. కానీ కలెక్ట్ చేయాలి. అక్కడ ఒకటి ఉందన్నమాట. అట్లనే ఐరన్ కూడా మైండ్ చేస్తే 2 దొరికినాయి. ఐరన్ ఎక్కువైతే లేవు. కింద మనకి కాస్త రివెన్ టైప్ లో కనిపించింది కదా, అక్కడికైతే వెళ్ళి చెక్ చేసుకుందాం ఒకసారి. అది రివీనా ఏంటిదో. కిందకైతే వచ్చేసి ఓకే ఇది రివీన్ కాదనమాట, జస్ట్ ఒక హోల్. కానీ ఈ విలేజ్ కొంచెం పైన స్పాన్ అయింది, కొంచెం కింద స్పాన్ అయింది. ఓకే ఆడ జాంబీ ఉంది. అట్లనే స్పైడర్ సౌండ్ కూడా వచ్చేసింది. జాంబీని అయితే కొట్టేద్దాం. చలో మనల్ని కొట్టనికి వచ్చింది కానీ దానివల్ల కాలే. ఓకే బేబీస్ ఇది సౌండ్ కూడా వస్తుంది.
కానీ అది ఎక్కడుందో కనిపిస్తలేదు. కానీ ఎండకైతే అది కాలిపోతుంది అనుకో. వేస్ట్ ఆఫ్ టైం దానికోసం. మనం చూసి కొట్టనీకి. ఓకే. కనిపించింది. ఇక్కడనే ఉంది. మనం కొట్టడం కన్నా అదే ఫస్ట్ అయితే చచ్చిపోతది ఇంగ చెప్పలే. అది పోయింది. ఇక్కడున్న కోల్ కూడా మైన్ చేద్దాం గైస్. ఓకే. ఇదైతే లాస్ట్ కోల్ అనమాట. సో, తీసుకొని పైకైతే వెళ్ళిపోదాం. ఇక్కడైతే కోల్ చాలానే ఎక్కువుంది. అలానే గైస్ మనం మన బేస్ సెట్ చేసుకోవడానికి మనకు చాలా మటుకు కాబుల్ స్టోన్ అయితే కావాలి. ఆ కాబుల్ స్టోన్ ఇక్కడ నుంచి అయితే మైన్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే చాలానే కావాలి. ఒక 4, 5 స్టాక్స్ దాకా అయితే కాబుల్ స్టోన్ కావాలి. ఓకే. మీరైతే ఎంజాయ్ చేయండి గైస్. ఈ కాబుల్ స్టోన్ మైన్ చేసేది నాకు బాధ. మీరైతే ఎంజాయ్. చలో గైస్ మైన్ అయితే చేసేసా ఇక్కడ స్టోన్. చేస్తూ నైట్ అయితే అయిపోయింది. పైకైతే వెళ్ళిపోదాం. బెడ్ దగ్గరికి వెళ్ళైతే పడుకుందాం. ఎందుకంటే నైట్ అయింది. మళ్ళీ జోంబీస్ వస్తాయి. సో, మనం ఇటువైపే ఉందనుకుంటా పైకి వెళ్ళడానికి దారి. కానీ చూడాలి. ఓకే. మన బెడ్ దగ్గరకేమో అని ఇక్కడ విలేజర్స్ హౌస్ ఉంది. ఇందులో వద్దాం. ఇందులో బెడ్ లేదు. వేస్ట్. బెడ్ లేనిది వేస్ట్ గైస్ విలేజర్స్. ఓకే. ఇటువైపు ఉంది. ఎక్స్‌క్యూజ్ మీ సార్. లేవండి. మేము పండుకోవాలి ఇక్కడ. లేవండి. ఓకే. విలేజర్స్ చూడండి. రిలేటివ్స్ వచ్చామని చెప్పి ఎంత హ్యాపీగా ఉన్నాడో. డిస్కౌంట్ కూడా ఇస్తున్నాడు. నైస్. కానీ తర్వాత ట్రేడ్ చేద్దాం వీళ్ళ దగ్గర. ఇప్పటికైతే వెళ్ళి ఓకే. రివర్స్ కిందకైతే వచ్చేసాం మళ్ళా. ఇక్కడ అయితే జాంబీ విలేజర్ ఉన్నారు. మనకి కొట్టేద్దాం ఫస్ట్. చలో ఓకే. మనకి ఇంకా కాస్త స్టోన్ కావాలి. సో, ఆ స్టోన్ మైన్ చేయడానికైతే నేను మళ్ళీ వచ్చేసా కిందకి. ఓకే. ఇటువైపు లాస్ట్ కాబుల్ స్టోన్ అనమాట. దీన్నైతే మైన్ చేసేసి మనకి పైకెళ్ళిపోదాం. పైకి దారి నిన్న నైట్ క్రియేట్ చేసా. ఓకే. దొరికింది. పైకైతే వచ్చేసాం. ఓకే. ఇది కేవ్ అనుకుంటా. ఇంకో కేవ్. ఎన్ని కేవ్‌లున్నాయి ఇక్కడ. వావ్! కేవ్. ఇది ఐరనా? ఓకే. ఐరన్ కూడా మైన్ చేసేద్దాం మనం. చలో ఐరన్ అయితే మైన్ అయిపోయింది. ఓకే. లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళి చెక్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ వచ్చేసాం. కానీ గైస్ మీరైతే ఈ షేడర్స్ చూసారు కదా ఎంత బాగుందో సీనరీ. సో, మీకైతే ఈ షేడర్స్ నచ్చితే ఒక లైక్ అయితే తీసుకోండి గైస్. ఓకే. ఆ కేవ్ నుంచి అయితే పైకి వచ్చేసామనమాట. మనం ఇందాక పైనుంచి సెలెక్ట్ చేసిన ప్లేస్‌కి అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే ఒకసారి అక్కడ చూద్దాం. మనం పైనుంచి చూడడం కన్నా కిందకెళ్ళి చూడడం బెస్టర్ కదా! సో, కిందకైతే వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. ఆ ప్లేస్ ఎట్లుంది? ఏం కథ అని చెప్పి. ఒకవేళ సూటబుల్ అనిపిస్తే అక్కడనే మన బేస్ అయితే బిల్డ్ చేసేసుకుందాం. ఎందుకంటే మనం ఇదే ప్లేస్ అనుకుంటా నేను చెప్పింది. ఇదే అనుకుంటా గైస్. ఇదో ఆ చెట్టు దగ్గర ఉన్నదో అర్థం అవ్వట్లేదు. బట్ అయితే చూద్దాం ఒకసారి. నాకు తెలిసి అయితే ఇక్కడనే అనుకుంటా. చూద్దాం. అటువైపు కూడా ఇంకో ప్లేస్ కొంచెం ప్లెయిన్‌గా ఉందన్నమాట. ఇటు ఫారెస్టే ఉంది. ఇటు కూడా ఫారెస్టే ఉంది. నాకు తెలిసి ఇక్కడ మన రివర్ పక్కన ఇక్కడ చేసుకుంటే సెట్ అనుకుంటున్నా. ఎందుకంటే చిన్న రివర్ టైప్‌లో కూడా ఉంటది ఇంటి దగ్గర. కాబట్టి నాకు తెలిసి ఈ ప్లేస్ అయితే ఫైనల్ అనుకుంటున్నా నేనైతే. అక్కడి నుంచి చూసింది మన విలేజ్ అక్కడనే ఉంది.
పైగా మన బేస్ ఇక్కడైతే పెట్టేసుకున్నాం. ఫస్ట్ అయితే మనం కలెక్ట్ చేసిన కాబుల్ స్టోన్ ఇవైతే పెట్టేద్దాం కింద. ఓకే. క్రాఫ్టింగ్ టేబుల్ ఉంది కాబట్టి జస్ట్ అయితే ఏమంటారు క్రాఫ్ట్ చేసుకొని స్టోన్ అయితే ఇక్కడ పెట్టేద్దాం ఫస్ట్. ఓకే. ఇన్వెంటరీ అయితే సెట్ చేసుకున్నా. మనం పైకైతే వెళ్ళిపోదాం గైస్. చలో మన క్యాంప్ దగ్గరకైతే వచ్చేసాం. ఇక్కడున్న అన్నీ అయితే తీసేసుకుందాం. అరే! అనవసరంగా ఇది బ్రేక్ చేశాను అనుకుంటా. స్టోరేజ్ లేదు. ఓకే. లోపలున్నవైతే మళ్ళా ప్లేస్ చేసేద్దాం. చలో ఇక్కడున్నవి అవసరం లేనివైతే ఇందులో పెట్టేసాం. ఇంకొక ఇన్వెంటరీ స్లాట్ సెట్ ఉంది. ఓకే. ఇవైతే మళ్ళీ కిందకెళ్ళి అయితే ఆ క్యాంప్ దగ్గర ప్లేస్ చేసేద్దామనమాట. మనం ఇందాక ఒక స్పాట్ సెలెక్ట్ చేసుకున్నాం కదా! అక్కడ ప్లేస్ చేసేద్దాం. రివర్స్ అయితే మళ్ళీ వచ్చేసాం. అట్లనే ఇందాక తెచ్చిన ఐటెమ్స్ కూడా అన్నీ ప్లేస్ చేసేద్దాం ఇందులో. ఓకే. మళ్ళా ఇన్వెంటరీ ఖాళీ అయిపోయింది. రివర్స్ మళ్ళా పైకెళ్ళి మళ్ళా తెచ్చుకోవాలి. సేమ్ ప్రాసెస్. చలో ఇటు విలేజ్ సైడ్‌కి అయితే వచ్చేసాం. పైనుంచి ఈ విలేజెస్ అయితే ఇంకా పైన ఉన్నాయి. ఒకరినైతే నూకుదాం. అబ్బా! నేనైతే కింద పడ్డా. సో, పండుకుందాం గైస్. ఎందుకంటే మార్నింగ్ లేసి మనం మళ్ళా రివర్స్ మన బేస్ దగ్గరికెళ్దాం. ఓకే. గుడ్ మార్నింగ్ గైస్. సో, ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా! నాకు తెలిసి విలేజర్స్‌కి హెల్ప్ చేయడమే మంచిదనుకుంటున్నా. ఓకే. వాళ్ళు ప్లేస్ చేసినా దానికైతే చేస్తలేరు ఈళ్ళు. ఓకే. ప్లేస్ చేసినా మళ్ళొస్తారా? ఓహ్! స్మార్ట్. విలేజర్స్ కూడా స్మార్ట్ ఉన్నారు. కానీ వాడు డ్యామేజ్ తీసుకున్నాడు. కానీ వేస్ట్. ఇక్కడైతే వాటర్ ప్లేస్ చేసి చూద్దాం. వస్తారా? ఓకే. 1 బై 1 లైన్‌గా అయితే వస్తుర్రు. చలో, చలో, చలో. రైట్. విలేజర్స్ కూడా స్మార్టే ఉన్నారు కాస్త. మనం ఫుడ్ ఇచ్చినారు కాబట్టి ఒక హెల్ప్ అనమాట. ఇక్కడ కూడా ఇంకొకడున్నాడు. వీనికి కూడా వాటర్ ఏసి చూద్దాం. అయినా వీడు జాబ్‌లెస్. వీడిని ఎందుకు తీసినామనమాట. కట్ హెల్ప్ అయితే చేసేసా. ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్నది ఇంకా మైండ్ చేసుకొని వెళ్ళిపోదాం మన స్టఫ్. ఓకే. అదైతే తీసేసుకున్నాం. ఇప్పుడు ఫర్నేస్ కూడా తీసేసుకున్నాం. బెడ్ క్రాఫ్టింగ్ టేబుల్ ఎట్లా మర్చిపోయాం అబ్బా మనం. ఓకే. ఈ 2 కూడా కలెక్ట్ చేసుకున్నాం. రివర్స్ అయితే వెళ్ళిపోదాం మనం. సేమ్ అక్కడనే బెడ్, క్రాఫ్టింగ్ టేబుల్ అన్నీ ప్లేస్ చేసేద్దాం మన క్యాంప్ దగ్గర. లెట్స్ గో. ఓకే. మనం క్యాంప్ సైడ్ అయితే వచ్చేసాం. అట్లనే ఇక్కడున్న పైన కలెక్ట్ చేసిన చెస్ట్ ఉంది కదా! అది ప్లేస్ చేసేసి ఈ ఐటెమ్స్ కూడా లోపల పెట్టేద్దాం మనం. ఫర్నేస్ కూడా తెచ్చాం కదా! ఈ ఫర్నేస్ కూడా కింద ప్లేస్ చేసేద్దాం. ఓకే. ప్లేస్ అయిపోయింది. ఫర్నేస్ కూడా ప్లేస్ అయిపోయింది. ఇప్పుడు మనం తెచ్చిన కాబుల్ స్టోన్ అయితే మొత్తం కలెక్ట్ చేసి ఇక్కడైతే బిల్డ్ చేయడం స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం గైస్. ఇక్కడ నుంచేనా? ఐ గెస్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామా? నాకైతే అర్థమైతే ఎటు నుంచి స్టార్ట్ చేయాలో చూద్దాం. ఓకే. ఈ వాల్‌కి ఆనుకోనుండి స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నుంచి స్టార్ట్. చలో ఇక్కడ నుంచి ఒక ఫ్యూ బ్లాక్స్ అటైతే తీసుకెళ్ళిపోదాం స్ట్రెయిట్‌గా. మన ఫర్నేస్ దానికైతే తీసుకొచ్చేసామనమాట. మళ్ళీ అక్కడి నుంచి చెట్టుకి. ఇక్కడ నుంచి ఇది అది కనెక్ట్ చేసేద్దాం మనం. ఐ థింక్ ఇది సెంటర్ ఉందా? వావ్! అసలు సెంటరే లేనిది నేను ఇంకా సెంటర్ ఉందని అడుగుతున్నా. గ్రేట్ గదా! ఇది చూసుకుంటే ఇది కూడా సెంటర్ లేదు. ఇదైతే మైండ్ చేసి చూద్దాం. ఒకవేళ అటు ఇటు సేమ్ ఉందనుకో సెంటర్ అయితది కరెక్ట్‌గా. అయితే ఇవన్నీ తీసేద్దాం. ఓకే. ఏరియా అయితే సాఫ్ అయిపోయింది. బ్యాక్ సైడ్ నుంచి చూస్తే కరెక్టే తీసానా? నాకు తెలిసి నేను ఒక బ్లాక్ అటు ఇటు మైండ్ చేశాను అనుకుంటా. 1, 2, 3, 4, 5 ఇటు 5 ఇటు 1, 2, 3, 4, 5 అటు 5 ఇటు 5 వావ్! సో,
అటు ఒక బ్లాక్, ఇటు ఒక బ్లాక్ పెడితే ఇటు 6, ఇటు 6 అండ్ ఇక్కడ మిగిలిపోయింది ఒకటి. అండ్ ఇది ఎంట్రన్స్‌లో అయితే వచ్చేస్తది. 3, 4, 5, 6 ఓకే. ఇది చూసుకుంటే 1, 2, 3, 4, 5, 6 చలో. దీనికి కరెక్ట్ అలైన్‌మెంట్‌గా ఆపోజిట్‌గా చేయాలి. చెప్పినాను గైస్ నేను ఇందాక తప్పుగా మైండ్ చేశాను బ్లాక్స్. ఓకే. ఇటువైపు సెంటర్ అయిపోయింది. ఇంకా 2 బ్లాక్స్ హైట్ అయితే పెంచుదాం. అలానే ఇదైతే మొత్తం అన్ని సైడ్స్‌కి ఏసేద్దాం గైస్. లెట్స్ గో. ఓకే. లాస్ట్ బ్లాక్ అయితే ప్లేస్ చేసేసాం. సో, ఒక డబ్బాలా అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికి. బట్ ఏం కాదు. తర్వాత దీన్ని అప్‌గ్రేడ్ చేస్తూ వేరేలా మార్చేద్దాం. ఫస్ట్ అయితే స్లాబ్స్‌ని క్రాఫ్ట్ చేసేసుకుందాం. లోపల ప్లేస్ చేసేద్దాం స్లాబ్స్‌ని. పైన రూఫ్‌లో స్లాబ్స్‌లో అయితే ఉంటాయన్నమాట. సో, ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం గైస్. ఓకే. ఫైనల్ టచెస్ అన్నమాట. దీన్నైతే ఓపెన్‌గా చేద్దాం. ఎందుకంటే పైకెళ్ళనీకే లాడర్స్‌ని ప్లేస్ చేద్దాం. ఇవి 2 సెపరేట్ డబ్బాలో ఉన్నాయి గైస్. కానీ ఏం చేద్దాం, స్టార్టింగ్ రిసోర్సెస్ తక్కువ కాబట్టి అడ్జస్ట్ అవ్వాలి అప్పుడప్పుడు. అడ్జస్ట్ అవ్వడం మనము నేర్చుకోవాలి. ఇక్కడ ఎందుకు లీవ్ చేసినా అంటే, ఇక్కడ వుడ్ ఎట్లుంది దాంట్లో వుడ్ పిల్లర్‌లో అయితే క్రాఫ్ట్ చేసేద్దాం. అక్కడ క్రాఫ్ట్ అంటున్నా సారీ ప్లేస్ చేసేద్దాం. మన దగ్గర ప్లాంక్స్ కూడా ఎక్కువగా లేవు. ఇందులో ఇందులో కూడా లేవు. ఓకే. సరిపోయింది. ఇందులో ఇదైతే ఖాళీయే ఉంది. అటువైపు అయితే ఫారెస్ట్ ఉంది గదా! ఎళ్లి ఆ ఫారెస్ట్‌లోంచి అయితే మైన్ చేసేద్దాం మనం ఫస్ట్. చలో. ఓకే. మనమైతే రివర్ దాటైతే వచ్చేసాం. సో, వుడ్ అయితే మైన్ చేయడం అయితే స్టార్ట్ చేద్దాం గైస్. లెట్స్ గో. ఈ స్టేట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే. ఇన్ టోటల్ మనమైతే 10 ట్రీస్‌నైతే మైన్ చేసేసామన్నమాట. సో, రివర్స్ అయితే బేస్ దగ్గరికైతే ఎళ్ళిపోదాం. ఓకే. దూరం నుంచి చూస్తే మనకైతే వేస్ కనిపిస్తుంది. సో, ఇక్కడ ఇట్లా నేను చెప్పినట్టు పిల్లర్స్ లాంటి ఇట్లా ప్లేస్ చేయడం అన్నమాట. సో, 4 కార్నర్స్ అయితే పిల్లర్స్ ప్లేస్ చేసేద్దాం సేమ్ ఇట్లనే. లోపల వైపు ఓకే. ఇక్కడ ఒక స్లాబ్ అయితే ఓపెన్ చేసి పెట్టామన్నమాట. ఇది కూడా బంద్ చేసేద్దాం. మిగతా 3 వైపులు
దీని ప్లాంక్స్‌లో అయితే ఏమంటారు క్రాఫ్ట్ చేసుకొని మిడిల్‌లో కూడా ప్లేస్ చేసేద్దాం ఇట్లా. కొంచెం వియర్డ్ లుక్ అయినా గానీ ఏదో డెకరేటింగ్ టైప్‌లో ఉంది గైస్. పర్లే మనం స్టార్టింగ్ కాబట్టి మినిమమ్ ఉంటది ఇట్లా. ఇంకొన్ని ప్లాంక్స్ క్రాఫ్ట్ చేసేసుకున్నాం. ఇటు ఇటు ప్లేస్ చేసేసాం సరిపోయింది. అట్లనే ఫుడ్ తినేద్దాం ఇక్కడ. ఇక్కడ ఈ చెట్టు కూడా అడ్డంగా వస్తుంది కదా, దీన్ని కూడా కట్ అయితే వేసేద్దాం. సో అయిపోయింది. ఇది కార్నర్స్ ప్రతిదానికి ప్లేస్ చేసా తెల ఫస్ట్. ఇప్పుడు అన్నిటిని మైండ్ చేసుకొని అదైతే ప్లేస్ చేసేసుకుందాం. ఓకే గైస్, అన్నిటికీ ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేశాను. అట్లనే ఫెన్స్ గేట్ కూడా క్రాఫ్ట్ చేసేసుకుందాం. దీనికి ఒక బౌండరీ టైప్లో పెట్టేద్దాం అనమాట. సో అటువైపు నుంచి అయితే స్టార్ట్ చేద్దాం ఈ ఫెన్స్ గేట్ని ప్లేస్ చేయడం. లెట్స్ గో. ఓకే, లాస్ట్ ఫెన్స్ కూడా ప్లేస్ చేసేసాం. సో ఇదొక బ్యారియర్ టైప్లో ఉందన్నమాట ఫెన్స్. కిందకి వెళ్ళడానికి ఎక్కడ దారి చేసినా లేదనుకుంటా కదా. ప్రస్తుతానికి అయితే ఇది మైండ్ చేసుకొని కిందకి వెళ్ళిపోదాం. అరే ఓకే, కిందకైతే వచ్చేసినాం. మన బెడ్ ఎక్కడుంది? ఓకే, ఇక్కడ ఉంది మన బెడ్. సో పడుకుందాం. సో ఇదే లాస్ట్ టైం అనమాట మనం ఇట్లా బయట పడుకోవడం. నెక్స్ట్ టైం నుంచి లోపలైతే వండుకుంటాం. బయట అనుకుంటే ఇదే ప్రాబ్లం. ఎప్పుడు జాంబీస్ వచ్చి అటాక్ చేస్తే తెలియదు, క్రీపర్ వచ్చి ఎప్పుడు పేలుతుందో కూడా తెలియదు. సో అందుకనే మనమైతే ఇట్లా చిన్న షెల్టర్ టైప్ అయితే బిల్డ్ చేసేసుకున్నాం. అట్లనే ఫుడ్ తిందాం. ఇందాక జాంబీ వచ్చి డ్యామేజ్ ఇచ్చింది కాబట్టి మనం ఫుడ్ తిందాం గైస్. ఓకే, బయటకి అయితే వచ్చి చూద్దాం లుక్ ఎట్లుందో. ఓకే పర్లే. నాకు తెలిసి ఇటు సైడ్ కూడా ప్లాంక్స్ ఒకటి తీసుకెళ్తే బాగుంటుంది అనుకుంటున్నా, ఒక క్రాస్ సింబల్ లాగా. దీనైతే అరే మన పికాక్స్ బ్రేక్ ఇంకా 1 2 3 4 5 6 ఇటువైపు 6. ఓకే, అటువైపు ఎంత? 1 2 3 4 5. అచ్చా, అటు 5 ఇటు 6 అంటే నాకు తెలిసి ఇది కూడా బ్రేక్ చేయాలన్నమాట. మేబీ ఇటువైపు 2 ప్లాంక్స్ రో వస్తుందేమో నాకు తెలిసి. అరే ఓకే, పికాక్స్తో మైండ్ చేయాల్సింది వుడ్ లాక్తో చేస్తున్నా. 2 వైపు ఉన్నాయి అన్నమాట. సో పైన స్లాబ్స్ కూడా మైండ్ చేసిన. మన దగ్గర ప్లాంక్స్ ఉన్నాయా? ఓకే ప్లాంక్స్ ఉన్నాయి. ఆ ప్లాంక్ తీసుకొని ఈ మిడిల్ అయితే ప్లేస్ చేసుకుని వద్దాం. చిన్న డిజైన్ టైప్లో అనమాట ఇది. ఇటు నుంచి అటువైపు అయితే ప్లేస్ చేసుకున్నాం. ఓకే, ఇటు ప్లేస్ చేసేసాం. అట్లనే ఇటువైపు కూడా బ్రేక్ చేసేస్తే మన ఐటమ్స్ లోపల తీయడానికి ఈజీ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇలా అనమాట ఎంట్రన్స్ ఉంది. గైస్ మీకు గుర్తుంటే మనం ఫస్ట్ ఎపిసోడ్లో కొన్ని డోర్స్ క్రాఫ్ట్ చేసాం అనమాట. ఆ డోర్స్ ఇప్పుడు ఇక్కడ యూజ్ వస్తుంది. ఇది రివర్స్ ప్లేస్ అయింది. మళ్ళీ బ్రేక్ చేసి ప్లేస్ అయితే చేద్దాం. మన యాక్స్ పడిపోయింది. ఓకే, నాకు తెలిసి డోర్స్ సరిపోవు అనుకుంటున్నా, బట్ చూద్దాం. 3, ఇది థర్డ్ డోర్. కొంచెం మన ఇల్లు అంటే ఎట్లా ఉండాలి, డిఫరెంట్గా ఉండాలి కాబట్టి 4 వేస్ నుంచి ఎంట్రీస్ ఉంటుంది. ఇది అనవసరంగా ప్లేస్ చేసేసిన ఇక్కడ. ఐ థింక్ సరిపోతే అనుకుంటా పర్ఫెక్ట్గా. ఇది కూడా డర్ట్ ఎందుకు డిఫరెంట్గా, ఇది కూడా మైండ్ చేసేద్దాం మనమైతే. చలో అటువైపు వెళ్ళి ఒక్క డోర్ ఉంది కదా, ఇది కూడా ప్లేస్ చేసేద్దాం. చూసిన గైస్, ఫస్ట్ ఎపిసోడ్లో క్రాఫ్ట్ చేస్తే థర్డ్ ఎపిసోడ్లో యూజ్ వస్తుంది అనమాట డోర్స్ది. కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి అందరూ ఒకవైపు ఎంట్రన్స్ ఇస్తే మనం 4 వేస్ నుంచి ఇచ్చాం ఎంట్రన్స్. అట్లనే టార్చెస్ క్రాఫ్ట్ చేసుకున్నాం అనమాట లోపల ప్లేస్ చేసుకోవడానికి, మళ్ళీ జాంబీ కానీ క్రీపర్ కానీ స్పాన్ కాకుండా. ఓకే, ఇది సిమెట్రిక్ లేదు బట్ ఏంగా పర్లేదు, సరిపోద్ది. ఇటువైపు కూడా ప్లేస్ చేసుకుందాం. మనం ప్రతి దాంట్లో ఒక బ్లాక్ ఎక్స్ట్రా చేసినాం అనమాట కాబట్టి సిమెట్రిక్గా లేకపోయినా అడ్జస్ట్ అవ్వాలి కదా, అప్పుడప్పుడు అడ్జస్ట్ కావడం నేర్చుకోవాలి మనం. ఇక్కడ మిడిల్లో ప్లేస్ అయితే లేదు, కింద ప్లేస్ ఇద్దాం పైన కాకపోతే. ఓకే, కింద డర్ట్ని మైండ్ చేయడానికి
ఒక షవెల్ అయితే క్రాఫ్ట్ చేసుకున్నాం మనం. ఓకే. షవెల్ క్రాఫ్ట్ అయిపోయింది. ఆ డర్ట్ అయితే తీసి వుడెన్ ప్లాంక్స్‌తోనైతే రీప్లేస్ చేద్దాం. చూద్దాం బాగుంటదో ఒకసారి అయితే ట్రై చేద్దాం గైస్ మనం. లెట్స్ గో. నేను ట్రై చేశాను. అస్సలు డిజైన్ బాలేదు. సో, ఇప్పుడైతే ఐటెమ్స్‌ని మొత్తం లోపలికి షిఫ్ట్ చేసేద్దాం. ఒకటైతే తీసుకొని లోపల ప్లేస్ చేసి మిగతావన్నీ అయితే షిఫ్ట్ చేసేద్దాం వన్ బై వన్. లెట్స్ గో గైస్. ఓకే. ఐటెమ్స్ అనైతే సార్ట్ చేసి పెట్టేసుకున్నాం. ఇంకొక బెడ్ ఉంది. అట్లనే ఫర్నెస్ క్రాఫ్టింగ్ టేబుల్ అయితుంది. వీటిని కూడా తీసేసుకుందాం. ఇక్కడ 2 క్రాఫ్టింగ్ అది ఏమంటారు ఫర్నెస్ ఉన్నాయి. ఓకే. అవి కూడా తీసుకెళ్ళిపోదాం. ఇటువైపు వద్దు. నాకు తెలిసి బెడ్ ఇక్కడ ప్లేస్ చేసేద్దాం. సోలోగా ఉంటది. ఇటువైపు ఫర్నెస్ ప్లేస్ చేసేద్దాం. అట్లనే క్రాఫ్టింగ్ టేబుల్ ఏది? ఓకే. దానికన్నా ముందే ఓకే. ఇంకో ఫర్నెస్ ఉండాలి కదా! అది కనిపిస్తలేదనమాట. చలో ఆ ఫర్నెస్ కూడా ఇక్కడ ప్లేస్ చేసేద్దాం. క్రాఫ్టింగ్ టేబుల్ ఏది? దానికన్నా ముందైతే మనమైతే వాడుకుందాం మళ్ళొకసారి. సో గైస్ మనమైతే మన ఇంట్లో ఫస్ట్ టైం అనుకుంటున్నాం అనమాట. లెట్స్ గో. గుడ్ మార్నింగ్ గైస్. గుడ్ మార్నింగ్. ఇది బయట నుంచి అనమాట లుక్. అలానే ఇందాక మర్చిపోయా అనమాట. ఇక్కడ ఒక ప్లాంక్ అట్లనే ఉంది. వుడెన్ ప్లాంక్. దీన్ని కూడా మైండ్ చేసేస్తే ఈ లీవ్స్ ఆటోమేటిక్ పడిపోతాయి. లుక్ ఖరాబ్ అయిపోతుంది అనమాట దీనివల్ల. ఓకే. పైకెళ్ళడానికైతే ఇక్కడ స్పేస్ అయితే చేసుకుందాం. ఒకటి అయితే మైండ్ చేస్తే ఆటోమేటిక్‌గా పైకెళ్ళిపోవచ్చు. పైకెళ్ళడానికి లాడర్స్ అయితే క్రాఫ్ట్ చేసుకుందాం. ఓకే. 6 లాడర్స్ అయితే క్రాఫ్ట్ చేసుకున్నా. ఇక్కడ లాడర్స్‌ని ఒక్కదాని పైన ఒకటి ప్లేస్ చేసుకుంటా పైకైతే వెళ్ళిపోవచ్చు. ఈజీ యాక్సెస్ ఉంటదనమాట పైకెళ్ళడానికి. చలో. ఇంగో ఇక్కడున్న లీవ్స్ కూడా ఆటోమేటిక్ పడిపోతాయి. ఇటువైపు కూడా సేమ్ ఇంతే చేసినామనుకో 2 వే ఉంటదనమాట పైకెళ్ళడానికి. కిందకెళ్తాడా? ఓకే. ఎళ్ళింది. అరే! మొత్తం కిందకెళ్తా. చలో ఇటువైపు దీన్నైతే కవర్ చేసేద్దాం మళ్ళా. అరే! మనం కింద క్రాఫ్టింగ్ టేబుల్ మైండ్ చేస్తే అయిపోయేది. మొత్తం మైండ్ చేసినా అక్కడ. చలో. ఈ క్రాఫ్టింగ్ టేబుల్స్ ఇక్కడైతే ప్లేస్ చేసేద్దాం ఫస్ట్. ఒకటి సరిపోతాయా? 2 సరిపోతాయా? క్రాఫ్టింగ్ టేబుల్ ఒకటే చాలు. ఇటువైపు పెట్టి చూద్దామా? ఓకే. ఉన్నది కదా! పెట్టేద్దాం గైస్ మనకేంది చెప్పు. ఇటువైపు 3 లాడర్స్ ప్లేస్ చేసేస్తే మనం ఇటు నుంచి వెళ్ళొచ్చు, అటు నుంచి దిగొచ్చు. లేకపోతే అటు నుంచి ఎక్కి ఇటు నుంచి కూడా దిగొచ్చు. సో, ఈజీ యాక్సెస్ అనమాట. ఓహో! ఇక్కడ ఏరియా ఓపెన్ వదిలేసినానా? సరిపోయింది. అదైతే ఎళ్లి ఫిక్స్ చేద్దాం గైస్. అక్కడ 2 బ్లాక్స్ ప్లేస్ చేయడం మర్చిపోయా. బయటికెళ్ళైతే ప్లేస్ చేసేద్దాం. చలో బయట నుంచి కూడా వీటిని ప్లేస్ చేసేద్దాం. అరే! చేద్దామంటే డోర్ ఓపెన్ అయితుంది. ఈ లింక్స్ అయితే నేనైతే మాన్యుయల్‌గానే ఇరగ్గొట్టేసాననమాట. అవి పోవడానికి చాలా టైం తీసుకుంటుంది. ఓకే. ఇటువైపు డోర్ బంద్ చేసుకొని వెళ్ళిపోదాం. టార్చెస్ క్రాఫ్ట్ చేసుకున్నాం కదా! ఆ టార్చెస్ కూడా ప్లేస్ చేసేద్దాం అనమాట మొత్తం చుట్టుముట్టు. మన చుట్టుముట్టు కూడా జాంబీస్ అవి స్పాన్ కాకుండా. ఇంటిని ఎంత లైట్ ప్రూఫ్ చేస్తే అంత మంచిది. చలో ఇది లాస్ట్ సైడ్. ఓకే. ఇటువైపు కూడా టార్చెస్ ప్లేస్ చేస్తాం. పైకెళ్ళి పైన కూడా ప్లేస్ చేద్దాం కొన్ని. నాకు తెలిసి ఇక్కడ మిడిల్‌లో ప్లేస్ చేసేసుకుందాం. అట్లనే ప్రతి ఒక్క పిల్లర్ మీద అయితే ప్లేస్ చేద్దాం ఒక్కొక్కటి. కొంచెం లుక్ టైప్‌లో ఉంటది. ఇటు కూడా ఈ పిల్లర్ మీద ఒకటి ఇది లాస్ట్ వన్ మాట. లాస్ట్ ఇక్కడ కూడా ప్లేస్ చేసేద్దాం. అట్లనే ఈ ఫెన్స్ మీద కూడా ఓకే. ప్లేస్ అయితుంది. ఫెన్స్ మీద కూడా ఒక్కొక్కటి పెట్టేసుకుందాం. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 పెట్టుకుందాం. సేమ్ ఆపోజిట్ సైడ్ 2 ప్లేస్ చేసేద్దాం గైస్ మనం. చలో అయిపోయింది.
బయట నుంచి చూద్దాం లుక్ ఎట్లుందో. మీకు కూడా ఒకసారి లుక్ చూపిస్తాను అనమాట, ఎట్లుంది ఇది ఏం కథ అని చెప్పి. ఇగో ఆ ఏరియా క్లీన్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే లుక్ చూపిస్తా. ఇదన్నమాట లుక్. ఇంకాస్త క్లియర్గా చూపిస్తా ఆగండి గైస్. ఇగో ఇదన్నమాట లుక్ దీనిది. నాకైతే నచ్చింది గైస్. మీకు కూడా నచ్చిందో లేదో కామెంట్ చేసి అయితే చెప్పండి. మీ రివ్యూస్ కానీ ఒపీనియన్ కానీ ఏమన్నా కింద కామెంట్స్లో షేర్ చేయండి. ఇదన్నమాట నైట్ వ్యూ. సో ఆ వాటర్ రిఫ్లెక్షన్స్ కానీ అది కానీ ఆ నైట్ స్కై కానీ నాకైతే చాలా బాగానే అయితే నచ్చింది. సో మీకు కూడా ఎట్లుందో కమెంట్ చేసి అయితే చెప్పండి నాకు. ఒకసారి మీకు పైన వ్యూ చూపిస్తా గైస్. పైన బిల్డ్ చేసుకొని చూపిస్తాం వ్యూ. సో గైస్ ఈ వీడియో కింతే. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి గైస్. షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్. లెట్స్ మీట్ యూ ఇన్ అనదర్ వీడియో. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గైస్. బాయ్.